నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. కోటమిరెడ్డి గారికి నిన్న టికెట్ కన్ఫర్మ్ కావడంతో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, శ్రేణులు, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి విశేష చెప్పడానికి చాలా మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళని మాట్లాడదాం. అన్న చెప్పండి, నిన్న కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్న గారికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు చంద్రబాబు లిస్టులో కూడా పేరు చెప్పారు. ఎలా చూస్తున్నారు? ముందుగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నెల్లూరు రూరల్ నందు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి ఫస్ట్ లిస్టులోనే పేరు అనౌన్స్ చేయడం మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నెల్లూరు రూరల్ అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఇవాళ సండే రోజు ఇక్కడ ఒక రూరల్ ఆఫీస్లో ఒక పండుగ కార్యక్రమం లాగా జరుగుతూ ఉంది. ప్రతి డివిజన్ నుంచి వేలాది మందిగా ఇవాళ వచ్చి పార్టీలో చేరుతున్నారు. ఈ చేరికలు మరింత ఉధృతం అవుతాయని, రాబోయే ఎలక్షన్లో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు కంపల్సరీగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. మూడోసారి అసెంబ్లీకి ఆయన అడుగు పెడుతున్నాడు. ఆయన ద్వారా ఈ రూరల్ నియోజకవర్గం మొత్తం కూడా మంచి అభివృద్ధి ప్రదంలో పోతుందని మా ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ఇప్పుడు జనసేన పార్టీతో కలిసి మనం అలయన్స్లో పోతున్నాం కాబట్టి కొన్ని సీట్ల సర్దుబాటులో కొంతమందికి లేటు కావచ్చు, కానీ అందరూ కూడా సెకండ్ లిస్టులో అందరి పేర్లు కూడా వస్తాయని మేము అందరం ఆశిస్తున్నాం. వీపీఆర్ కూడా టీడీపీలోకి వస్తున్నారని ఒక విపిఆర్ గారు తెలుగుదేశం పార్టీకి రావడం ఒక శుభ పరిణామం. అది సైకో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన సైకో విషయాలు తట్టుకోలేక ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నాడు. ఆయన కేవలం పదవుల కోసం ఈ పార్టీలోకి రావడం లేదు, ఆయన గౌరవం కోసం వస్తున్నాడు. ఆ గౌరవం ఈ తెలుగుదేశం పార్టీలో ఆయనకి దక్కుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాము. అదేవిధంగా ఆయన నెల్లూరు ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నాడని మేము అందరూ తెలియజేస్తున్నాం. టికెట్ ఇచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో జనాల నాడి ఎలా ఉంది? ఇవాళ నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున అసలు ఒక పండుగ వాతావరణం, ప్రతి ఒక్క చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి ఓటేస్తాము, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాము, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాము, అదేవిధంగా శ్రీధర్రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేస్తామని చెప్పేసి అందరూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాము. ఈ ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసేనకి ఇస్తున్నారని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు జనసేనకి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక ఇది తీసుకువచ్చారు. దాని మీద మీరేమంటారు? జనసేన పార్టీకి ఎక్కడైతే బలం ఉందో అక్కడే ఇవ్వాలనే ఒక మంచి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉన్నారు. దాని ప్రకారమే రూరల్లో శ్రీధర్రెడ్డి గారు అయితే ఇక్కడ గెలుస్తారని ఒక మంచి రిపోర్ట్తో శ్రీధర్రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఎంత మెజారిటీతో శ్రీధర్రెడ్డి గెలవబోతున్నారు? దాదాపు 40,000 పైచలతో మేము గెలవబోతున్నాం. టీడీపీ శ్రేణులు చాలా మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అలా చెప్పండి, శ్రీధర్రెడ్డి గారికి నిన్న టికెట్ కన్ఫర్మ్ అయినట్టు లిస్టులో పేరు వచ్చింది, అయితే మీరు ఎలా వ్యక్తం చేస్తారు? చాలా సంతోషంగా ఉంది. మా రూరల్ ఎమ్మెల్యే గారికి టికెట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈసారి 2 సార్లు మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాము. ఈసారి ఖచ్చితంగా 70,000 మెజార్టీతో మన అన్నగారిని గెలిపించుకుంటాము. అందరం కలిసి మా 22 డివిజన్ తరపున ఖచ్చితంగా కలిసి కృషి చేస్తాం. అంటే ఈసారి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా, ఎందుకు శ్రీధరన్న గారి మీద ఉన్న అభిమానంతో, పార్టీ మీద ఉన్న నమ్మకంతో అన్నగారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని మేము ఒమ్ము చేసుకొని ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లో గెలిపించి ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అంటే కొంతమంది వైసీపీ నాయకులు ఏమన్నారంటే, గతంలో సిటీ నియోజకవర్గంలో జనసేనని తీసేసి రూరల్ నియోజకవర్గం నుంచి జనసేనకి ఇస్తారని చెప్పేసి కూడా కొంతమంది వినికిడైతే బాగా వినిపించింది. అయితే ప్రజెంట్ శ్రీధర్రెడ్డికి టికెట్ రావడం ఎలా? ఇది చాలా సంతోషించిన వార్త. అన్న మీద ఉన్న నమ్మకాన్ని మేము ఖచ్చితంగా మంచి వార్త మీకు చెప్తాం. మంచి వర్కర్ కాబట్టి ఆ నమ్మకానికి మనం చేసుకుంటాం. మీరు చెప్పండి, మీరు ఎలా వ్యక్తం చేస్తున్నారు శ్రీధర్రెడ్డికి టికెట్ రావడం? చాలా ఆనందంగా ఉంది. ఈ 22 డివిజన్ తరఫున మేమంతా సమకర్తగా వ్యవహరించి బాగా గిట్టి పోటీ ఇవ్వదలుచుకున్నాం గెలుపు కోసం. మీరు చెప్పండి. అంటే గిట్టన వాళ్ళు 100 చెప్తారండి, కానీ ఆయన అంతా సేవా దృక్పథంతో అందరికీ సేవ చేసిన కార్యక్రమాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిని మనం చూసుకోవాలా. సేవ చేసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అవన్నీ దుష్ప్రచారాలను నమ్మబాకండి అని చెప్పి శ్రీధరన్న తరఫున మేము గట్టిగా చెప్తున్నాం.
ఈసారి సీతారెడ్డి గారికి ఇన్ని ఓట్లతో మెజారిటీ వస్తుంది? సుమారుగా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపు సాధిస్తారు. విజయంగా ఏకగ్రీవంగా గెలుస్తారు. ఏకగ్రీవంగా గెలుస్తారు. అదే 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుపు సాధిస్తారు. మీరు చెప్పండి, అసలు సీతారెడ్డి అన్న గురించి ఏంది ఒపీనియన్? సీతారెడ్డి గారిని టీడీపీ అధిష్టానం నమ్మింది కాబట్టి, మంచి వర్కర్ కాబట్టి సీట్ ఇవ్వడం జరిగింది. సీతారెడ్డి గారు మంచి వర్కరు. నెల్లూరు జిల్లా ప్రజలందరూ నమ్మారు. నెల్లూరు రూరల్లో బాగా కష్టపడి పనిచేశారు కాబట్టి ప్రజలందరూ నమ్మి ఈరోజు చేరికలు ప్రతి వార్డు నుంచి వందల సంఖ్యలో చేరికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఓటేసి గెలిపిస్తారు. కార్యకర్తలు, ప్రజలు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు. అంటే చూసుకున్నట్లయితే ఏ నియోజకవర్గంలో కూడా ఇన్ని చేరికలు, ఇంత హడావిడి ఏ నియోజకవర్గం కూడా లేదు. ఇది చూసుకుంటే మన నెల్లూరు నియోజకవర్గంలో కూడా ఆనం రామనారెడ్డి కానివ్వండి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, ఆ తర్వాత సీతారెడ్డి అన్న చూసుకుంటే ఈ సీతారెడ్డి అన్న చేరికలు అయితే టీడీపీ భారీ ఎత్తున చేరికలు చేసి ఏందంటారు? సీతారెడ్డి గారి మీద నమ్మకం. అతను మంచి వర్కరు, ప్రజలు సేవ చేస్తున్నారు కాబట్టి అతను నమ్మారు కాబట్టి చేరికలు జరుగుతున్నాయి. అసలు సీతారెడ్డి అన్న వ్యక్తిగతం ఏంటి, అసలు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి? అతను సీతారెడ్డి గారు ఫస్ట్ నుంచి స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పటి నుంచి ప్రజలకి సేవ చేశారండి. అందువల్ల ప్రజల్లోనే ఉన్నారు. పెద్దలు జాతీయ అధ్యక్షులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మేము చాలా కష్టాలు పడ్డాం. ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులు పడ్డాం. అధికారం నుంచి ప్రతిపక్షం వచ్చిన తర్వాత నిద్రలేని రాత్రులు కూడా చాలా గడిపాం. శ్రీధర్ అన్న అటువంటి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడి, ఎంతో ఇబ్బంది పడి ఇవాళ ఆ ఫలితాన్ని పొందినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. నెల్లూరు రూరల్లో మొట్టమొదటిగా నెల్లూరు రూరల్ ఏర్పడిన తర్వాత నెల్లూరు రూరల్లో మొట్టమొదటిసారిగా కోటంరెడ్డి సీతారెడ్డి అన్నగారు తెలుగుదేశం జెండా ఎగరేస్తున్నారు. అత్యధిక మెజార్టీతో గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ తెలుగుదేశం విజయాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నారు. అంటే రాష్ట్రంలో కోటమిరెడ్డి సీతారెడ్డి అన్న అసలు టీడీపీ అసలు ఎవరు అనుకోని రీతిలో ఒక స్థాయిలో తీసుకొచ్చారని చెప్పేసి తీసుకొచ్చారని చెప్పారు. 100% అండి. మన ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగిన ముందు కాలంలోనే శ్రీధరన్న గారు వచ్చారు. శ్రీధరన్న వచ్చిన తర్వాత 3 ఎమ్మెల్సీలు గెలిపించుకోగలరు తెలుగుదేశం పార్టీలో. అదేవిధంగా శ్రీధరన్న గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కొంచెం పుంజుకున్నదనం కానీ మామూలుగానే తెలుగుదేశం పార్టీ షరిషిమా ఉంది. మా శ్రీధరన్న వచ్చిన తర్వాత కొంచెం పెద్దగా చేసి, ఇదే విధంగా పెద్దలు మొన్న కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత ఇంకా తెలుగుదేశం 10కి 10 సీట్లు నెల్లూరు జిల్లాలో గెలిచేదానికి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గెలిచేదానికి అవకాశం ఉందని తెలియజేస్తాం. చాలా సంతోషం అండి. అందరం రూరల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ పేరున గడప గడపకి వెళ్ళి ప్రచారం చేసి మేమందరం కూడా రూరల్లో మా శ్రీధరన్నని గెలిపించుకునే దానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. ఎంత మెజారిటీ 50,000 మెజారిటీతో వస్తారని ఆశిస్తున్నాం.